మా మండలంలో ₹1 కోటి 80 లక్షలు పలుకుతుంది ఒక ఎకరానికి. అట్లాంటి భూమిని మీకు 2 లక్షలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది, దానికి మేము 2 అంతలు ఇస్తాం 3 అంతలు ఇస్తాం అంటున్నారు. రాజేంద్ర అన్న చెప్పారు పార్లమెంట్లో, మొత్తం కలిస్తే కూడా 8 లక్షలు 10 లక్షలు రావట్లేదు. పక్క రైతు ₹1 కోటి అమ్ముకుంటాడు, ఈ రైతులేమో 10 లక్షలకు ఆశపడి ఇవాళ మీకు భూములు వదిలేయాలని అని అడుగుతున్నాం. ఇట్లాంటి రైతులను ఎద్దవలసిన వ్యవసాయం ఆట, రైతు తెలిసిన రాజ్యం ఆట బాగుపడదు అంటున్నారు. పోయిన గవర్నమెంట్ బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యే పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఎవ్వరు అధికారుల చుట్టూ తిరిగి మా రైతులందరూ విసిగిపోయి ఇలా వాళ్ళు రోడ్ల పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్లకు నష్టపరిహారం మార్కెట్లో ఎంత రేట్ నడుస్తుంది అది ఎంక్వైరీ చేయండి. మీరు అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు అందరూ ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఫీల్డ్కి రండి, మీరు ఎంక్వైరీ చేయండి. వాళ్ళకి ₹1 కోటి పోతుందా 80 లక్షలు పోతుందా చూడండి. వాళ్ళకి తగ్గట్టుగా నష్టపరిహారం ఇవ్వాల్సిందే. మీ స్టేట్ గవర్నమెంట్ తీర్మానం చేయండి, కేంద్రానికి పంపించండి. అక్కడ మా ఈటల రాజేంద్ర అన్న కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. కాబట్టి పార్లమెంట్లో కూడా ఇది చర్చకు వస్తుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ తీర్మానం చేయాలని చెప్పి రైతులందరి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.